ఆ వ్యాకరణం వల్లి వేస్తున్నాడు. శంకర్ల వారు చూశారు, వృద్ధుడివి ఎప్పుడు చనిపోతావో తెలియదు, ఇప్పుడు ఈ వ్యాకరణాలు అవి అవసరమా, సమయం లేదు కదా, ఇప్పుడు నువ్వు గోవిందుని భజించు అని వివరంగా చెప్పాడు. ఇప్పుడు మనం అందరం ఒక చర్చ చేద్దాం. ఇప్పుడు మనం గోవిందాది నామోచ్చరణ అని అన్నమాచార్యులు వారు చెప్పింది పాడుకున్నాం, భజ గోవిందం అనేది పాడుకున్నాం. అసలు గోవింద అంటే ఎవరండి? ఎవరు? మన వెంకటేశ్వర స్వామి అనుమానం లేదు, విష్ణుమూర్తి అనుమానం లేదు. కానీ గోవింద అనే పదం ఎలా వచ్చింది, ఎవరికి వచ్చింది, ఎవరికి ఇచ్చారు? కృష్ణుడు ఆయనది. ఆ కృష్ణుడే వెంకటేశ్వర స్వామి, అనుమానం లేదు. ఆ కృష్ణుడే విష్ణువు. అయితే దీని వెనకాల ఏముందో చెప్పుకుందాం. చెప్పుకుని మళ్ళీ ముందుకు వచ్చేద్దాం. కృష్ణుడు 7 ఏళ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు పిండి వంటలు చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో 4-5 పిల్లలు లేరుగా, ఈయన ఒక్కడే కదా. పిల్లకాయలు ఏం చేస్తారని వంట చేస్తుంటే, పిండి వంటలు చేస్తుంటే అవన్నీ అక్కడ ఉంటే అలా తీసుకోం. చిన్నప్పుడు మనం అంతా చేసిందేగా, ఇప్పుడు కూడా చేస్తాం అనుకోండి, వేడివేడిగా. కృష్ణుడు అలా చేయి పెట్టి తీసుకోబోయాడు. ఎవరు? యశోద. అది అందులో పడిపోయింది. కృష్ణుడు కోపం వచ్చింది. నా కోసం కాదా అన్నాడు. కాదు మరి ఎవరి కోసం అన్నాడు. రేపొద్దున్న నాన్నగారు ఏదో పూజ చేస్తున్నారు, ఇంద్ర పూజ, దానికోసం. అవునా, ఏంటమ్మా, ఎందుకంటే నేను వంట చేసుకోవాలి, పో మీ నాన్నగారిని అడుగుతాను. ఈయన బయట కూర్చున్నాడు. వాళ్ళ నాన్నగారు నందుడు ఏదో ఊళ్ళో పెద్ద మనుషులతో రేపు ఎలా చేయాలి అని డిస్కషన్. ఏంటి నాన్నగారు అన్నారు. అవునరా, మకము చేయ ఇంద్రుడు సంతసించును, ఇంద్రుడు సంతసించిన వానలు కురియను అన్నారు. మకం అంటే ఏమిటి? మకం అంటే యజ్ఞం. యజ్ఞో వై విష్ణు, యజ్ఞం చేయాలి, దాన్ని చేస్తే ఇంద్రుడు సంతోషిస్తాడు, ఇంద్రయాగము అన్నాడు. నాన్నగారు, అసలు మనం యజ్ఞం చేస్తే ఆయన వానలిస్తే ఆయన గొప్పే ఉందండి. మన యజ్ఞం వల్ల వాన వస్తేను. అసలు మన గోవులన్నింటినీ రక్షించేది, పోషించేది గోవర్ధనగిరి. ఎక్కడో ఉండే ఇంద్రుడికి మనం చేయక్కర్లేదు. పదండి మనమంతా గోవర్ధనకి పూజ చేద్దామన్నారు. ఎలా చేయాలి? ఏం లేదు నాన్నగారు, ఊళ్ళో అందరికీ చెప్పండి, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, ఎవరికి ఏమొస్తే అది వండుకు రమ్మని చెప్పండి అన్నాడు. వండుకుని రావాలమ్మా, సెట్టి మిఠాయి షాపులోంచి ప్యాకింగ్ తేకూడదు. ఇప్పుడు అలా తెచ్చేస్తుంటాం, పూర్వం మరి అలా లేదు కదా. వాళ్ళందరూ ఒక్కొక్కరు రకరకాలు ఏవో వండుకుని వచ్చేసారు. కృష్ణుడు చెప్పాడు. మరి కృష్ణుడు మాట్లాడే గురి కదా, కృష్ణుడు చెప్పాడు. గోవర్ధనగిరి ఎదురుగా ఇది పోయిందండి. అన్నాలు, కూరలు, సాంబారు, పులుసులు, స్వీట్లు, ఆట్లు తెచ్చారు. పెద్ద కొండ ఎదురుగా ఇంకో కొండ అయిపోయింది. ఏం కొండది? అన్నం కొండ. దాన్ని అన్నకూటము అంటారు. మధ్యలో కొంత తీశారు, ఈ పులుసులు సాంబార్లు అందరూ పోసారు, ఆ స్వీట్లు అవన్నీ చుట్టూ పెట్టారు. ఇప్పుడు కూడా ఇస్కాన్లో ఈ గోవర్ధన పూజ జరిగినప్పుడు అలా అన్నకూటం చేసి అలంకారం చేస్తాం అన్నంతోనే గోవర్ధనగిరి. అదే కొండ ఎదురుగా కొండ. వీళ్ళందరికీ తెలీదు ఏం జరగబోతుందో. కృష్ణుడి మీద గురి కాబట్టి చేశారు. కృష్ణుడు మీరు అలా చూస్తూ ఉండండి అని ఈయనే ఆ కొండలో ప్రవేశించాడు. గోవర్ధనం అంటే ఎవరు? ఆయనే. ఆ కొండ అలా నోరు తెరిచింది. వీళ్ళు పెట్టిన పదార్థాలన్నీ ఆరగించేసింది. ఆ కొండలోంచి సౌండ్ వచ్చింది. ఏంటి సౌండ్? ఆనియోర్, ఆనియోర్. ఇప్పుడు ఒక పల్లె పేరు అది. బృందావనంలో గోవర్ధన చుట్టూ తిరుగుతాం మేము. మొన్న 1-2 నెలల క్రితం తిరిగి వచ్చాం. అన్యోర్ అంటే బ్రింగ్ మోర్, ఇంకా తీసుకురండి, ఇంకా తీసుకురండి. ఆ శబ్దం వచ్చేసరికి వీళ్ళంతా మళ్ళీ ఎడ్లబళ్ళు కట్టుకుని ఇంటికాడ ఉన్నటువంటి ఆ స్వీట్లు, పిండి వంటలు అన్నీ తీసుకొచ్చారు.
అలా గోవర్ధనుడు అన్నీ తినేశాడు. వీళ్ళందరూ ఆనందపడ్డారు, మంచి పూజ అయిందని. కానీ ఇంద్రుడికి కోపం వచ్చేసింది. ఆయన క్యారేజీ రాలే కదా, జొమాటోలో రాలే, స్విగ్గీలోనూ రాలే. ఈ పిల్లవాడు ఆపేశాడు. అసలు ఎవరి పిల్లోడు? నాకు జరగాల్సిన పూజ జరగకుండా చేశాడు. ఈ ఊళ్ళో వాళ్ళకి అసలు బుద్ధి లేదు, ఈ బృందావనం వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే సంవర్తక అన్నాడు. సంవర్తకం అంటే ఏంటి తెలుసా? సంవర్తక అంటే మేఘం పేరు. ఆ మేఘం ఎప్పుడు వస్తుంది? మామూలుగా ప్రళయం వచ్చినప్పుడు వస్తుంది. ప్రళయం అంటే 100 సంవత్సరాల పాటు సూర్యుడు ఇప్పుడుండే ఎత్తు నుంచి 16 రెట్లు కిందకి దిగుతాడు. ఇంకేమన్నా ఉంటుందండి భూమి మీద? గాడిద కాదు, బూడిద కూడా ఉంటుంది. మొత్తం బుగ్గైపోతుంది. అలా 100 సంవత్సరాలు తీక్షణమైన ఎండ కాచి అంతా బూడిదైపోయిన తర్వాత 100 సంవత్సరాల పాటు అతిపెద్ద ఒక్క చుక్క అతిపెద్దది కురుస్తుంది. సమర్థక మేఘం ఒక్కొక్క చుక్క అతిపెద్దది. అలా 100 సంవత్సరాలు కురిస్తే ఈ మొత్తం ఏమైపోతుంది? ఈ భూమండలం అంతా నీళ్ళు అయిపోతుంది. అదే ప్రళయోదకం. ఉదకం అంటే నీరు. అలాంటి ప్రళయం సమయంలో రావాల్సినటువంటి సంవర్తక మేఘం ఇప్పుడు పిలిచాడు. ఏ ఊరి వాళ్ళ మీదకి? బృందావన వాసం మీదకి. వీళ్ళు భయపడ్డారు. పెద్ద వాన పిడుగులు. కృష్ణుడు ఏం చెప్పాడు? ఏం భయపడకండి, మై హోనా అని ఏం చెప్పాడు ఆయన? అన్నమయ్య చెప్తాడు. కొలని దోపరికి గొప్పిల్లో ఎదుకుల స్వామికి నీ గొప్పిల్లో. కొలని దోపరికి గొప్పిల్లో ఎదుకుల స్వామికి నీ గొప్పిల్లో. కొండ గొడుగుగా గోవులగాచిన కొండ గొడుగుగా గోవులగాచిన కొండొక శిశువుకు గొప్పిల్లో. కొలని దోపరికి గొప్పిల్లో ఎదుకుల స్వామికి నీ గొప్పిల్లో. కొండను ఎలా ఇచ్చాడంట? చిన్న పిల్లవాడు. ఇప్పుడు మా భాగ్యశ్రీ ఉంది, కళ్యాణ్ కూతురు, 3 ఏళ్ళు. పుట్టగొడుగు తీయాలంటే ఏమన్నా కత్తి కావాలంటే ఇప్పుడు ఆ పిల్ల పుట్టగొడుగుని ఎలా తెంపాలి ఇప్పుడు ఆ పిల్ల? ఇలా అంటే చాలుగా అలా ఎత్తాడంట. ఓ పసిబిడ్డ పుట్టగొడుగుని తీస్తే ఎంత సులభంగా తీస్తుందో అలా కొండగొడుగుగా గోవులగాచిన కొండగొడుగుగా గోవులగాచిన కొండొక శిశువుకు గొప్పిల్లో. కొండని గొడుగులా పుట్టగొడుగులా ఎత్తాడంట అటువంటి స్వామి. అలా కొండని ఎన్ని రోజులు ఎత్తాడు? ఎన్ని రోజులు? కృష్ణుడు వయసు ఎంత? 7కి మనకి ఏడవకుండా ఉండడానికి బోల్డ్ అంత లింక్ ఉంది. భాగవతం పరీక్షిత్తుకి సుఖదేవుడు ఎన్ని రోజులు చెప్పాడు? 7 రోజులు. కొండనెత్తింది కృష్ణుడు 7 రోజులు. అప్పుడు ఆయన వయస్సు 7 సంవత్సరాలు. మన తిరుమల వెంకటేశ్వర ఉండే కొండలు, స్వరాలు, ఇంద్రధనుస్సులో రంగులు, ఇలా 7 కాంటినెంట్స్. ఎన్ని? అవునా? ఇంకేమన్నా 7 ఏడవకుండా ఉండేవి? ఋషులు 7. ఇంకేమన్నా 7 7 సముద్రాలు. 7 రోజులు కరెక్ట్ కదా వారం. ఎవరైనా జీవించేది 7 రోజులే. 8వ రోజు జీవించే వాళ్ళు ఎవరు ఉండరు. ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని. ఆ తర్వాత అయిపోయింది పని. ఈ లోపలనే తాగాలి హనీ. బట్ వీ హ్యావ్ వర్క్ మెనీ, వీఆర్ రన్ ఆఫ్టర్ మనీ, వీఆర్ డిగింగ్ గని. అదే పని. నాకు కథ గుర్తొచ్చింది, మళ్ళీ చెప్తాను. మనం బృందావనంలో ఉన్నాగా, అక్కడి నుంచి వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చే చెప్పుకుందాం. నన్ను ఎవరికైనా ఒక్క తెక్క వస్తే ఫ్యాన్లే ఎండిపోండి. సో
కృష్ణుడు ఆ 7 రోజులు ఆ కొండ పట్టుకున్నాడు. వాన వీళ్ళకేమీ చేయలేదు, వీళ్ళని ఏమీ చేయలే, వీళ్ళ మీద ఒక చుక్క పడలేదు. అయితే 4 రోజులు అయిన తర్వాత ముసలోళ్ళు ఉంటారుగా, వాళ్ళు అన్నారు, 4 రోజులు అయిపోయింది కదా, చేయి నొప్పి పడుతుంది, మేము కాస్త మా ఎడ్ల బళ్ళును కర్రలో దాపు పెడతాం, నువ్వు కొంచెం రిలాక్స్ అన్నారు. అమాయకత్వం కదండి. కృష్ణుని అన్నది ఏం పర్లేదన్నారు. అని వాళ్ళు అన్నది ఏం కాదు, కొంచెం చేయి నొప్పి వద్దు కదా, ఇలాగే ఉంటే అలాగా తీసుకో అన్నారు. పర్లేదా అన్నాడు కృష్ణుడు. పర్లేదన్నాడు అని ఆ కర్రలో ఎడ్ల బళ్ళు అవి పెట్టారు. కృష్ణుడు ఇలా ఉండే వేలు ఇలా అన్నాడు, టపటపటపా నీరిపోయింది. అమ్మో 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 అన్నారు. భయం కదా పల్లెటూరు అమ్మాయికి. కృష్ణుడు అప్పుడు ఏమన్నాడంటే, ఈ భూమి అల్లల్లాడి పైబడని, ఈ భూమండలం తిరిగి ఈ గోర్ధనం పై పడిపోని, మీకేమి కాదు నేనున్నాను అన్నాడు. భూమండలమే మీద పడిపోయినా మీకేమీ కాదు, నేను రక్షిస్తాను, మీకు బెంగలేదు అన్నాడు. ఒక్కసారి కృష్ణ నీవే గతి అని మనం నమ్మితే ఆయన చూసుకుంటాడు. మీకు ఎప్పుడైనా మనస్సు వీక్ అయితే అవ్వకుండా ఉంటుందా? శరీరం మనస్సు వీక్ అవ్వకుండా ఎప్పుడూ రాక్ అంటుంది. అది అప్పుడప్పుడు షేక్ అవుతుంటుంది, అప్పుడప్పుడు బ్రేక్ అవుతుంటుంది, అప్పుడప్పుడు క్రాక్ అవుతుంటుంది. ఎప్పుడు ఒకలాగే ఉంటుందా? అసలు అలా ఒకలా ఎప్పుడు ఉండని దాని పేరే మనస్సు. అందుకే కదూ మంచి పద్యం, అద్భుతం, కుప్పంలో నేర్చుకున్నాను. కుప్పం ఎదురుగా, చంచలంబగు జగతి లోపల శాశ్వతంబొకటేదిరా, కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా, మాయ సంసారంబురా ఇది మనసు నిలకడలేదురా, అన్నదమ్ములు ఆస్తిపాస్తులు అంతటను ఇలా మాయరా. మాయ అంటే ఏంటి? విచ్ ఈజ్ నాట్ దేర్, ఏది లేదో అదే మాయ. ఉంది అని అనుకుంటాం కానీ నిజంగా ఉండదు. అందరూ చెప్పండి, యదృశ్యం 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 తన్నశ్యం, యదృశ్యం తన్నశ్యం, యదృశ్యం తన్నశ్యం అంటే అర్థం ఏంటండి సంస్కృతంలో? అంటే ఏది కనబడుతుందో అది కనబడదు. మీరే చెప్పండి ఎవరైనా. ఇప్పుడు 2025, 2125కి మేము ఎక్కడ ఉంటాం? చేతను చూస్తాం. ఒక్కడు ఎవడైనా పసిపెట్ట నుంచి వృద్ధుడు దాకా ఎవరైనా చేయెత్తగలరా? 100 ఏళ్ళ తర్వాత చెట్టు కొత్త చెట్టు వచ్చారు, ఒక్కటి కూడా ఉండదు. అవునా? ఎందుకని? యదృశ్యం తన్నశ్యం, ఇక మళ్ళీ కనపడదు. కానీ మనం భ్రమిస్తూ ఉంటాం. హాయ్ బ్రో అబ్బాయి అని చేస్తుంటాం, అలా ఎగరేస్తూ ఉంటాం. మనం ఉంటామని భ్రమ. ఆ భ్రమ తొలగించడం కోసమే ఈ భజగోవిందము, ఈ గోవర్ధనగిరి లీల. కృష్ణుడు 7 రోజులు అయిపోయింది, వాన అయిపోయింది, దించాడు. మీరే చెప్పండి, ఒక మన చిత్తూరులో కానీ ఇంకో ఊళ్ళో కానీ గంటసేపు వాన వచ్చిందండి. గంటసేపు వాన వచ్చిన తర్వాత రోడ్డు మీదకి వెళ్తే రోడ్డు ఎలా ఉంటుంది? తడుగుతుందా ఉండదా? 1 వీక్, వారం రోజులు అంత పెద్ద వాన వస్తే బృందావనంలో తడే లేదండి. ఎలా? దాని వెనకాల స్టోరీ ఉంది, చెప్పనా? మరి చెప్పుకున్నాక అక్కడికి వెళ్దాం. మనకి ఇంకా 3 రోజులు ఉంది కాబట్టి బోల్డ్ అంత చెప్పుకుందాం, ఎంత వీలుంటే అంత చెప్పుకుందాం. మీరు ఇలాంటి వాళ్ళతో పంచుకోకపోతే మాకు కూడా తృప్తి ఉండదు. ఎప్పుడైనా చెప్పేవాళ్ళకి ఆనందం ఏమిటండి? దండలా, శాలువాలా, కాళ్ళకు మొక్కడమా, పూజ చేయడమా? అది కాదు. ఇలా శ్రద్ధగా వింటూ ఉంటే ఇంకా చెప్పాలి, మీరు ఆనందపడాలి, మీకు జ్ఞానం కలగాలని మా కంఠాన్ని ఇంకా మేము పదును పెడుతూ ఉంటాం. ఈ తడి లేకుండా ఉండడానికి కారణం ఏమిటంటే
2 కథనాలు. వాన పడుతున్నప్పుడు, అంత వాన పడుతుంటే సుదర్శన్ శతసహస్ర కోటి, శత అంటే 100, సహస్ర అంటే 1000, 100,000 కోట్ల సూర్యుల కాంతి కలిగినటువంటి సుదర్శనుడు అక్కడ తిరుగుతూ ఉన్నాడు. మొత్తం ఏమంటే ఇప్పుడు వేడి పెనం, మీరు 2 చుక్కలు నీళ్ళు ఎత్తే ఏముంది? పెనం మీద అలా వేస్తే ఆవిరి, ఎవాపరేట్ అంటే అక్కడ ఇంగ్లీష్లో. అలా ఈ సుదర్శనుడి దెబ్బకి అంతా ఎవాపరేట్ అయిపోయింది. ఇది ఒక కథనం. మీరు ఆనందపడే కథనం. మనం ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం? కలియుగం. బృందావనం కృష్ణుడు లీల ఏ యుగం? ద్వాపర యుగం. దానికంటే ముందు యుగం ఏంటి? త్రేతాయుగం. ఒకసారి అక్కడికి వెళ్ళిపోదాం. రాముల వారు వనవాసం అయిపోయింది, ఇంటికి వచ్చేసారు. సీతాదేవి అంది, ఏమండి 14 ఏళ్ళు క్షేమంగా వెనక్కి వచ్చేస్తే తదియారాధన చేద్దాం అనుకున్నాను నేను. ఏ యుగం? త్రేతాయుగం. చూసారా, కలియుగంలో నుంచి మనం 2 యుగాల్లో వెళ్ళిపోయాం. బాగా వినండి, ఇది మీరు ఆనందపడతారు. ఏమంటే నేను తదియారాధన చేద్దాం అనుకున్నాను, అప్పుడు మొక్కుకున్నాను నేను. చేయండి, మీకేం కరువు అన్నారు. తదియారాధన అంటే అర్థం ఏంటి? అతిథులకి అన్నదానం చేయడం. అలాగే మీరు చెయ్యండి అన్నారు రాములు వారు. రోజు ఎవరెవరు వస్తున్నారు, సీతాదేవి వండుతుంది. ఇప్పటికీ అయోధ్యలో సీతా రసోయి అని ఉంది. ఇప్పుడు కూడా రసోయి అంటే అర్థం ఏంటి? వంటశాల, కిచెన్ ఇప్పటికీ ఉంది, పెద్ద పెద్ద గిన్నెలు. అయితే సీతాదేవి వంట చేస్తుంది, పెడుతుంది. రోజు రాముల వారు వచ్చారు. ఏంటమ్మా ఎలా జరుగుతుంది అని అంటే సీతాదేవి చెప్పింది, ఏం సరిగ్గా ఇప్పుడు పెట్టేవాడికి ఆనందం ఎప్పుడు వస్తుందండి? వాళ్ళు తింటూ ఉంటే. కానీ సీతాదేవి చెప్పింది, ఏంటండి ఎవరు సరిగ్గా 4 చపాతీలు తినరు, ఇంత అన్నం తినరు, ఇంత పప్పు తినరు, స్వీట్ తినరు. సరైన వాళ్ళు ఎవరు రావట్లేదని. అవునా? అయితే బాగా తినేవాడిని ఒక ఆయన పిలుస్తాను. పిలవండి. ఈయన పిలిచారు. ఎవరిని? ఓ సాధువు ఋషి గారు. ఆయన పేరు అగస్త్యుడు. అగస్త్యుడికున్న కెపాసిటీ ఏంటి? సముద్రాలు మన మంచినీళ్ళు గ్లాసుతో దాని సముద్రాన్ని తాగేసిన రకం ఆయన పిలిస్తే ఆయన అన్నాడు, రామచంద్రమూర్తి పర్వాలేదా అన్నాడు. ఏంటి పర్వాలేదు, లక్ష్మీదేవయ్య, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆవిడే బాసు, ఏం బెంగలే కూర్చొని మాట్లాడు. వెళ్ళాడు, కాలు చేతులు కడుక్కున్నాడు, కూర్చున్నాడు. ఏమ్మా వడ్డించన్నాడు. అవి పిండి కలిపానండి, ఉత్తరాది కదా మరి, చపాతీలు, రోటీస్, పరోటాస్ వేడిగా చేస్తానండి అని కూర్చోబెట్టింది వేసి. అది తింటున్నాడు. మరి చపాతీలోకి ఏమేయాలి? చపాతీలు పూరీలోకి శర్మ వర్మ ఫర్ ధర్మ, పూరి ఫర్ కుర్మా. వడ్డిస్తుంది వేస్తుంది, వడ్డిస్తుంది వేస్తుంది, వడ్డిస్తుంది వేస్తుంది. అయితే ఈవిడ చేసేసేది దెబ్బలు పట్టేస్తుంది. చపాతీలు ఎలా చేస్తే ఎన్ని చేస్తామండి? అందుకని గబగబా ఫోన్ చేసింది, వినాయకుడిని పిలిచింది. సిద్ధి బుద్ధితోరా, వచ్చేప్పుడు 2 గోధుమ పిండి బస్తాలు తీసుకురా, ఆటా తీసుకురా, టాటా అనుకున్నా అంటే ఆయన తెచ్చాడు. పిండి కలిపేది ఒకళ్ళు కూర చేస్తున్నారు, ఒకళ్ళు పిండి కలుపుతున్నారు, ఒకళ్ళు రొట్టెలు చేస్తున్నారు, ఒకళ్ళు పాముతున్నారు, వేపుతున్నారు. 7 వచ్చాడు బాబు గణపతి, పీడుగులో అయిపోయాడు. రాములు వారు వచ్చారు. ఏంటమ్మా ఏం బాగా జరుగుతుందా అని అడిగారు. మీరు ఇక్కడే వినాలి, బాగా జరుగుతుందా అన్నారు. సీతాదేవి ఏమన్నా, అసలు ఎప్పుడైనా బుద్ధుంటే ఇలాంటి వాళ్ళు పిలవకన్నా. ఏమైంది ఏంటండి చూడండి, ఏమైపోయాడు వినాయకుడు ఎలా అయిపోయాడు చూడండి, జబ్బలు పడిపోతున్నాయి అన్నాడు. అంటే రాములు వారు వెళ్ళి, మహర్షి కొంచెం మంచి తీర్థం పుచ్చుకోండి అన్నాడు. మీరు బాగా వినాలి ఇప్పుడే అంటే ఆయన అన్నాడు, సగం అయితే కదా మంచిలు అన్నాడు. అప్పుడు 28వ రోజు ఏంటి మంచినీళ్ళు ఎప్పుడు పుచ్చుకుంటారా? సగం అయితే పుచ్చుకుంటాడు. ఏమన్నాడు? సగం అయితే కదా మంచినీళ్ళు పుచ్చుకోవడానికి.
అన్నాడు. ఆ 28వ రోజు ఇంకా సగం అవ్వలేదు, వీళ్ళకేమో ఒళ్ళు సగం అయిపోయింది. ఆకాలం బస్తాల కొద్దీ లారీల కొద్దీ అయిపోతుంది. ఇది ఎంత ఎత్తి తగ్గుద్ది? సముద్రాలు తాగే ఓడికి నువ్వేం పెడతావు? ఇంకా సీతాదేవి కోపం వచ్చింది. రాముడు వారు అన్నారు, మహర్షి ఇంక ఉత్తరాభాసం పట్టండి అన్నాడు. అంటే మరి మంచినీళ్ళు అన్నాడు. వద్దు, మాకున్నది సరయు, చిన్నది సరస్సు కాదు, సాగరం కాదు. నువ్వు మళ్ళీ వచ్చే నెక్స్ట్ మంచినీళ్ళు మళ్ళీ వచ్చే యుగంలో తాగింది, కానీ ఇప్పుడు జస్ట్ ఫినిష్ చేసే మా ఆవిడకి నా మీద కోపం వచ్చేస్తుంది అని చెప్పాడు. ఉత్తరాభాసం అంటే మనం భోజనం చేసే ముందు ఇలా పట్టుకుని ఓం అపవిత్రో పవిత్రో వా సర్వాస్థాన్ గతోపి వా స్మరయత్ పుండరీకాక్ష స్వాభ్యాంతర శుచి సవై పుండరీకాక్ష శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు నీళ్ళు జల్లి శుద్ధి చేసుకుని మంత్రం చెప్పుకుని ఓం ప్రాణ స్వామ అలా మనం అగ్నికి ఆహుతులు ఇచ్చినట్లుగా ఆ ఆహారాన్ని స్వీకరిస్తాం. ఇలా ఫస్ట్ ఇలా నీళ్ళు తీసుకుంటాం, తర్వాత నీళ్ళు తీసుకుని ఇలా తిప్పుతాం, అది ఉత్తరాభాసం అంటాం. అలా అగస్త్యుడు ఇంకా ఉత్తరాభాసం పెట్టి వెళ్ళిపోయాడు. మరి రాములు వారు మాట ఇచ్చారుగా, మళ్ళీ నెక్స్ట్ ఇస్తానులే వాడమన్నాడుగా. ఇప్పుడు అర్థమైపోయిందిగా. ఇప్పుడు బృందాంలో ఒక్క చుక్క నీళ్ళు లేవు. ఎందుకని? అగస్త్యుడు వచ్చాడు, ఎంత వాన వచ్చిందో అంతా తాగేశాడు. అది ప్రళయకాలపు వాన. ఆ విధంగా చూడండి, త్రేతాయుగానికి ద్వాపరయుగం నుంచి మనం కలియుగం, ఇలా అన్ని యుగాల్లోనూ ఎక్కడున్నా మనం భగవంతుడి యొక్క నామస్మరణ ధన్యోపాయం. ఎవడు భగవన్నామం చేయాలి. బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, బోలో సీతారామచంద్రమూర్తి భగవానికి, శ్రీ అగస్త్య మహర్షికి గోవింద. అందరూ చక్కగా రెండు చేతులు పైకెత్తి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అబ్బా, ఎంత బాగున్నాయి ఈ చేతులు అలా ఎత్తి అలా గొంతులు అలా విప్పి చెబుతూ ఉంటే ఆ బలం వేరు. చిరు హరిగారు ఫ్యాన్ కావాలేమో వెయ్యండి, వాళ్ళకి ఇబ్బంది అయితే. ఓకేనా? వారు పక్క, వారికి లేదు తిక్క, వారికి రాదు ఒక్క. ఇలా భగవంతుడి గురించి మనం ఎప్పుడూ చెప్పుకుంటూ వింటూ ఆనందిస్తూ ఉంటే వారు నాకు చాలా ప్రియులు అని 10వ అధ్యాయంలో చెప్పారు. మచ్చిత్తామద్గత ప్రాణ బోధయంత పరస్పరం. ఒకరికొకరు చెప్పుకోండి, అలా చెప్పుకుంటూ ఆనందించండి అన్నాడు. మనం త్రేతాయుగానికి వెళ్ళి ఆనందపడ్డామా? ద్వాపరయుగానికి వెళ్ళి ఆనందపడ్డామా? ఇక్కడ ఉంటే ఆనందపడ్డాం కదా. కాబట్టి అలా ఆనందిస్తూ ఉంటేనే భగవంతుడు ఆనందిస్తూ ఉంటాడు. కానీ ఆనందం మనం బయట వెతుక్కోకూడదు, లోపల వెతుక్కోవాలి. అలా లోపల వెతుక్కోవాలంటే లోకంలో ఉన్న లోపాలు మనం పట్టించుకోకూడదు. లోకం ఎప్పుడూ లోపంతోనే ఉంటుంది. అందుకనే ఈ లోకానికి ఒక పేరు పెట్టాడు కృష్ణ పరమాత్మ. ఏమిటది? అందరు చెప్పండి. దుఃఖాలయం 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 అశాశ్వతం. అంటే ఈ లోకం అశాశ్వతమైంది. సరే, మనం అక్కడికి వెళ్ళిపోదాం. ముసలాయన డుక్కుని కర్ణ అంటున్నాడు. శంకర్ల వారు మూడుగా చావు వచ్చినప్పుడు ఇది పనికొస్తుందా, చావు వచ్చినప్పుడు నీ పాండిత్యం పనిచేస్తుందా అని తిట్టారు. తిట్టి ఒక్కొక్క శ్లోకంలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పండి, భగవద్గీత కృష్ణుడు ఎవరికి చెప్పాడు? నిజమేనా? సరే, ఇప్పుడు శంకర్ల వారు భజగోవిందం ఎవరికి చెప్పారు? పేరు తెలియదు, ఓ ముసలాయన, అంతేనా? ఇప్పుడు మీరు సరిగ్గా ఆలోచించండి. ఇప్పుడు శంకర్ల వారు జగద్గురువే, కృష్ణుడు జగద్గురువే. భగవద్గీత అర్జునుడికి చెప్పాడా? అర్జునుడిని అడ్డం పెట్టుకుని మనకి చెప్పాడా? మనకి చెప్పాడు. అవునా?
అలాగే శంకరుల వారు అతన్ని అడ్డం పెట్టుకుని మనకి చెప్పాడు. ఎన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయండి మనలో. మనకి మనం ఏదో అనుకుంటూ ఉంటాం, మన కాళ్ళకి మనం దండం పెట్టి. ఎన్ని బ్యాడ్ క్వాలిటీస్. ఆ గడ్డి మీరు అంటే ఆయన పెట్టిన గడ్డి అంటే ఆయన పెట్టినటువంటి ఆ శ్లోకాల్లో ఏం చెప్పారు? ఒక్కొక్క దాంట్లో మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. మీరందరూ పాడండి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? ఈ గోవింద పదం ఎలా వచ్చిందని కదా. 7 రోజుల పాటు ఆయన కొండనెత్తాడు. ఎందువల్ల ఎత్తాల్సి వచ్చింది? ఇంద్రుడు వాన కురిపించబట్టి. ఇంద్రుడికి ఇప్పుడు భయం వేసింది. అమ్మో, నేను ఎవరో చిన్నపిల్లోడు అనుకున్నాను, ఈ ఊరి మీద ఇంత పగబట్టాను, ఈ కొండనెత్తిన ఆయన మా బాస్ అని తెలియక చాలా లాస్ అయిపోయాను. ఇప్పుడు పీసు లేదు, ఆయన ముందుకెళ్తే పీస్ అయిపోతాను అని భయం వేసి అప్రోచ్ అవ్వడం కోసం ఒక మీడియేటర్ కావాలి ఆయనకి. ఎవరికి తీసుకెళ్ళాడు? ఒక ఆవును తీసుకెళ్ళాడు. ఆవే సురభి. ఆ గోమాతను తీసుకెళ్ళి ఆవిడ ద్వారా కృష్ణుడికి అభిషేకం చేశాడు. ఆ పాలతో చేసి ఆయన కాళ్ళ మీద పడి గోవిందా 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 అంటే కృష్ణుడు 7 రోజుల పాటు కొండనెత్తి కష్టపడి సంపాదించుకున్న బిరుదు. మనం గ్రహించాలి, ఆయన కష్టపడి సంపాదించుకున్నాడు. మనం దాన్ని దేనికి వాడుతున్నాం? ఈడి పని అయిపోయిందిరా గోవిందా అంటే. అంటే అలా అనొచ్చా? అనొచ్చా అంటే అసలు ఏమ్మా అట్లున్నావు, డల్గా ఉన్నావు అంటే మా ఆయన అక్షంతలు వేసాడండి అన్నది. అక్షతలు అంటే అర్థం ఏంటి? క్షతము కానివి, నాశనం లేరు అంటే అక్షతలు అంటారు. నువ్వేమో అక్షతలు వేసావంటావేంటి అంటే తిట్టాడు మీ ఆయన, అది చెప్పడానికి అక్షంతం. ఏది సార్, ఏమైంది సార్, అతను అట్లా అయిపోయాడంటే అవి ఎవడో షట్మాపం పెట్టాడు సార్ అంటాడు. అనొచ్చా? ఎవడో అయిపోయి పెట్టాడని చెప్పాలి. శఠకోపం అది ఎంత గొప్పదండి. మనందరిలో శఠము అనే ఒక వాయువు ఉంటుంది. దాన్ని నియంత్రిస్తే మన మనస్సు నియంత్రించబడుతుంది. అందుకని శఠకోపం, శఠమనే వాయువుడు కోపించిన వారు కాబట్టి శఠకోపయతీంద్రులు అన్నారు. మనం అలా మంచి వాటి అన్నిటికీ ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టేసింది. మనమే మన ధర్మాన్ని కించపరిస్తే ఎవరు బాగు చేస్తారు? బొట్టు పెట్టుకోవడానికి ఏడుపు మనకి. మన ఇళ్లలో ఆడపిల్లలు గాజులు వేసుకోరు. ఎందుకు వేసుకోరు? వాళ్ళు చెడ్డపిల్లలా? చెడ్డ తల్లిదండ్రులు ఉంటే వేసుకోరు. అజ్ఞానం కలిగిన అమ్మానాలు ఉంటే వాళ్ళు వేసుకోరు. బాగా చదివించాలి. ఓ తల్లి మెసేజ్ పెట్టింది, అసలు నేను తల్లినేనా? ఎంత ముద్దులు మూటలు అడుగుతూ ఉండేవాడు నా కొడుకు, ఉన్న ఒక్కగానొక్క కొడుకు, వాడిని చదువు పేరుతో ఎక్కడో పంపించాము అని బాధపడుతూ మెసేజ్ పెట్టింది. నేను కొంచెం కటువుగానే వాయిస్ రిప్లై ఇచ్చాను. మిమ్మల్ని మేమేం తిట్టక్కర్లేదు, మిమ్మల్ని మీరే తిట్టుకున్నారమ్మా. ఈ సంవత్సరం చదువు అయిపోగానే వాడిని వెనక్కి తెచ్చేయండి. వాడికి అమ్మ స్పర్శ తగులుతూ ఉండాలి, అక్కతో ఆటలు ఉండాలి. రేపొద్దున ఆ పెళ్ళై వెళ్ళిపోయి ఈ పిల్లవాడు పెద్దోడై ఉద్యోగం చేసుకుని వెళ్ళిపోతే మీరు వాడిని మిమ్మల్ని
పొందకుండా దూరం చేశారు. రేపొద్దున మీరు పొందుదామన్నా వాడు దగ్గర ఉండనివ్వడం, వాడు మిమ్మల్ని వదిలేస్తాడు అని చెప్పి. చదువు ఉండాలి కాదని చెప్పం. ఆ చదువు పేరుతో అమ్మ స్పర్శ, నాన్న కోపం, నాన్న ప్రేమ ఏమీ లేకుండా, అక్కతో ఆప్యాయత లేకుండా ఏం చదివేస్తారు? దేనికది? ఏం చేయాలి? ఎక్కడో 5వ తరగతిలో హాస్టలా, 4వ తరగతి హాస్టలా? అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు, ఆ ప్రేమ. రామచంద్రమూర్తి చూడండి, లక్ష్మణుడు మూర్ఛిల్లితే ఎంత ఏడ్చాడో. దేశే కలత్రా అని దేశే చ బాంధవ పక్కనున్న వాళ్ళతో చెబుతూ, హనుమ, జాంబవ, విభీషణ, లోకంలో ఎక్కడెక్కడైనా ఈ భార్య కాబట్టి ఇంకో భార్య దొరకచ్చు, ఎక్కడైనా బంధువులు దొరకచ్చు, కానీ తోడబుట్టిన వాళ్ళు దొరుకుతారా అని బాధపడ్డాడు. అలాగా మనం ఖచ్చితంగా తోడబుట్టిన వాళ్ళని ప్రేమించాలి. మనకంటే చిన్నవాళ్ళనైతే ప్రేమించాలి, ఆదరించాలి. మనకంటే పెద్దవాళ్ళని గౌరవించాలి. ఏదో వివాహమయ్యో లేకపోతే పొజిషన్లోకి వెళ్ళిపోయో మనకేదో గొప్ప వాళ్ళం అయిపోయామని నిరాదరణ చేయకూడదు. మన కుటుంబంలో వాళ్ళనే మనం ప్రేమించకపోతే మనం ఇంకెవరినెవరిని ప్రేమిస్తాం? మనం ఖచ్చితంగా ప్రేమించాలి. లోకమంతా ఒకే కుటుంబం అని చెప్పిన హిందూ సనాతన ధర్మంలో మనం పుట్టాం. వసుదైవ కుటుంబకం, లోకమంతా నాదే, లోకమంతా నా కుటుంబం అని. అటువంటి మన ఇంట్లో వాళ్ళని ప్రేమించకపోతే ఎలా? అందుకని మనం ఖచ్చితంగా ఆ విలువలన్నీ నేర్చుకోవడం కోసమే ఇటువంటి వినాలి. రామాయణం చదవాలి, భాగవతం చదవాలి, వినాలి. ఇవన్నీ మనకి పెద్దలన్నీ ఇచ్చి వెళ్ళారు. మనం బాగుండాలని, మనం ఎదగాలని, లోపల ఎరుక కలిగి జీవించాలి. ఎరుక అంటే జ్ఞానం. ఏంటి ఆ జ్ఞానం? నేను ఇది కాదు, ఇది నువ్వా, ఇందులో ఉన్నది నువ్వా. మా గురువుగారు ఒక కథ చెప్పారు. అదేమిటంటే, ఓ పిల్లవాడు గురుకులంలో ఉన్నాడు. వాడు ఎప్పుడూ పారిపోతూ ఉండేవాడు. వాళ్ళ గురువుగారు వాడిని తీసుకొస్తూ ఉండేవారు. ఈసారి కూడా పారిపోయాడు. గురువుగారు మారువేషం వేసుకుని వాళ్ళు ఊరు వెళ్ళారు. వెళ్తే రాజుగారు అంబారి మీద వస్తున్నారు. ఈ పిల్లవాడి పక్కనే నుంచున్నారు గురువుగారు. ఏమండి ఏంటి అన్నాడు. ఈ పిల్లవాడండి కనపడతలా, రాజుగారు ఏనుగు మీద అంబారీ ఎక్కుతున్నారు అన్నాడు. అవునా అంటే, అదే ఏనుగు మీద అంబారీ మీద రాజుగారు. అబ్బాయి నాకు అర్థం కాలేదండి అన్నాడు. ఏందే ఆ పెద్ద మనిషిలాగా ఉన్నావు, అది కూడా తెలీదు, ఉండి చెప్తాను ఇగో అని వంగాడు పిల్లడు. పైన కూర్చో అన్నాడు. ఇలా చూశాడు. వంగి ఇలా అంటే నాలుగు 2 చేతులు 2 కాళ్ళు మోకాళ్ళ మీద ఉండి ఇలా చూసి, అర్థమైందా, ఇప్పుడు నేనేనుగు అన్నమాట, నువ్వు రాజుగారు, నా వీపు అంబారి అన్నాడు. గురువుగారు అన్నారు, మీరు అంబారి, మీ మీద ఏనుగు మీద రాజు, అంతేనా? అబ్బెబ్బే నేను ఏనుగు, వీపు అంబారి అన్నాడు. మళ్ళీ గురువుగారు ఏమన్నారంటే, ఓహో మీరు రాజుగారు, మీ మీద ఏనుగు, పైన అంబారి అన్నాడు. ఇలా అంటే పిచ్చి పిచ్చిగా ఆపోజిట్గా మాట్లాడితే ఈ పిల్లవాడు అన్నాడు, ఏమో నీకు అర్థమవుతుందా, నేను ఏనుగు, నువ్వు రాజుగారు అన్నాడు. గురువుగారు అన్నారు, సరే మీరు సరే, ఏనుగు సరే, నేను సరే, ఇంతకీ నేనెవరు అన్నాడు. ఈ నేను ఎవరు అన్నాడు. వాడికి వెంటనే దిగిపోయింది. గురువుగారు కదా అని కాళ్ళ మీద పడిపోయాడు. మళ్ళీ చదువుకోవడానికి వెళ్ళాడు. ఈ మొత్తం ప్రపంచం అంతా నడిచే దేంట్లో నేను 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 ఈ నేను ఎంత ప్రమాదకరం అంటే, ప్రతి దానికి పిల్లలు చూడండి, ఎప్పుడన్నా ఏదన్నా తీసుకోవాలంటే ఏమంటారు, ఇది నాది అంటాడా. మనకి 12 మంది ఆళ్ళవారు, అందులో నమ్మాళ్ళవారు చెప్పారు, ఆయన ఎప్పుడు ఆయన జీవితంలో నేను అనే పదమే వాడలేదంట, మేము అనేవారు. కాబట్టి యముడి పక్కన చిత్రగుప్తులు ఉంటారు కదా, ఎవరైనా నేను అనే పదం అన్నారంటే రాసేస్తూ ఉంటాడు.
అలా రోజుకి ఎవరైనా 10 సార్లు అన్నారనుకో, 10 రెళ్ళు, 10 సార్లు అంటే 5 రెళ్ళు 10 కదా, 5 జంతువుల జన్మలు ఇస్తాడు. 2 కొమ్మల జంతువుల జన్మలు 5 వస్తాయి. 20 సార్లు అంటే 10 వస్తాయి. 50 సార్లు అంటే 25 వస్తాయి. నేను అనే భావన ఎక్కువ కలిగి ఉన్నది ఎవరు? పక్షులు, జంతువులు. కాకి చూడండి ఎలా చూస్తుంది, ఎప్పుడైనా ప్రశాంతంగా ఉంటుందా? కాకి చూస్తూనే ఉంటుంది. బెంగ. పిల్లి ఎప్పుడన్నా ప్రశాంతం ఉంటుందా? వాడికి ఎప్పుడు ఆదురుతూ ఉంటుంది, ఎవరన్నా దాడి చేస్తారేమో, టెన్షన్. ఎందుకని? శరీరమే నేననే భావన. మనం కూడా వాటిలాగా జీవించకూడదనే శంకరులు కోరుకుంటున్నారు. మనం 7 శ్లోకాలు చెప్పుకున్నాక మనం వాక్యాలను చెప్పుకుందాం. ఒక్కసారి అందరూ 2 చేతులు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద. ఇప్పుడు నేను చెబితే మీరు అన్నారు కదా, నేను చెప్పకుండానే 1 2 3 అనగానే మీరు అనండి. ఎలా అంటారో చూద్దాం. 1 2 3. గోవింద ఎలాగే చెప్తారు. హరే కృష్ణ చెప్పాలి. 1 2 3. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఆహాహా, అద్భుతం అద్భుతం. గోవిందా. చాలా బాగా చెప్పారు. మనం శంకర విరచితమైనటువంటి ఈ భజ గోవిందాన్ని 8 శ్లోకాలు చెప్పేసుకున్నాం. ఊరికే నేను పాడేస్తాను, తర్వాత దాని వివరం చెప్పుకుందాం. దీనికి అసలు పేరు మోహముద్గరము, మోహాన్ని నశింపజేసేది. నేను పాడేస్తాను, వినేయండి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నైనహి రక్షతి నృకుంకరణే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నేను భజ గోవిందం అన్నప్పుడల్లా నాతో పాటు జాయిన్ అయిపోయింది. అప్పటి అలా 8 సార్లు చక్కగా. మూఢజహీ ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధి మనసి వితృష్ణ ఎల్లబసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ. నారీస్తన భర నాభిదేశం దృష్ట్వా మాగ మోహరేశం ఏతన్మాంస వసాది విఘాతం మనసి విచింతయ వారం వారం. భజ గోవిందం భజ గోవిందం. నలినీదలగత జలమతి తరణం తద్వజ్జీవైత మతిశయ చపలం విద్దివ్యాజభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం. భజ గోవిందం. యావద్విత్తోపార్జన సక్త తావన్నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తా కోపి న పృచ్ఛతి గేహే. భజ గోవిందం భజ గోవిందం. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగే గతవతి వాయౌ దేహాపాయ భార్యాభిప్యతి తస్మిన్ కాయే. భజ గోవిందం. బాలస్తావత్ క్రీడాసక్త
తరుణస్తావత్ తరుణీ సక్త వృద్ధస్తావ చింతాసక్త పరమే బ్రహ్మణి కోపి న సక్త. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కుత ఆయాత తత్వం చింతయ తదిహ భ్రాత. ఇందాకే చెప్పాను, శంకరుల వారు మూఢ అని ఎవరిని తిట్టారు? ఎవరు అతన్నా మన్నా? మననే. ఎందుకు మననే అని చెప్పామంటే దీని వివరం చెప్తాను. చెప్పే ముందు ఈ మూఢత్వం ఎటువంటిదో కూడా చెప్తాను. మనం ఎప్పుడూ ఇక్కడే ఉంటాం అని అనుకుంటూ ఉంటాం. ఉంటావా? ఇది వరకు గతంలో చెప్పిన ప్రవచనాల్లో ఇది చెప్పేనేమో, మళ్ళీ వింటే కూడా మంచిదే. ఒక వ్యక్తి పెద్ద మనిషి ఏదో స్వీట్ షాపో ఏదో ఒక ఋషిగారు అలా వెళ్ళిపోతుంటే మధ్యాహ్నం పూట పిలిచి వారికి ఏదో స్వీటు హాటు మజ్జిగ ఇచ్చాడు. ఆయన చాలా ఆనందపడ్డారు. ఏమయ్యా, నేను ఎవరో తెలియదు, నాకు పిలిచి ఆహారం పెట్టావు, చాలా సంతోషం, నీకు మోక్షం వచ్చే మార్గం చెబుతాను, వస్తావా అని. ఇతను ఏమన్నాడు? ఏమండి, పిల్లలు చిన్నవాళ్ళు, వ్యాపారం నేనే చెయ్యాలి, కొన్నాళ్ళు ఆగి వస్తాను అన్నాడు. ఎన్నాళ్ళు అన్నాడు. ఒక 15 ఏళ్ళు పడుతుందండి అన్నాడు. ఈయన అన్నారు 20 ఏళ్ళు తీసుకో, కానీ బ్యాగ్ సర్దుకు రెడీగా ఉందన్నారు. 20 ఏళ్ళ తర్వాత వచ్చాడు. వస్తే ఇతను షాపులో ఉన్నాడు బిజీగా. ఏమయ్యా, మోక్షం ప్రయాణం చేద్దామన్నావు కదా, నేను వచ్చాను అన్నాడు. అబ్బే, పిల్లలకి అప్పచెప్దామంటే పిల్లలు రెడీ అవ్వలేదండి, పెద్దోడు మరీ పాడైపోయాడు, చిన్నోడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, అందుకని నేను కొన్నాళ్ళు ఆగి వస్తానండి అన్నాడు. ఎన్నాళ్ళు అన్నాడు. ఎలక్షన్ ఎన్నాళ్ళకోసారి అన్నాడు. ఈయన వచ్చాడు. ఎవరు? ఈ ఋషిగారు. ఋషిగారి పేరు గాలవుడు. మన హీరో పేరు ఆశాసాగరుడు. ఏం పేరు? బాగా వినండి, విన్నాక అందులోకి వెళ్దాం, తర్వాత ఇంటికి వెళ్దాం. ఆశాసాగరుడు. ఈ ఆశాసాగరుడు అన్నాడు. 5 ఏళ్ళ తర్వాత ఈయన వచ్చారు ఋషిగారు. ఆశాసాగరుడు లేడు, షాపులో లేడు. ఇంటి వెనక్కి వెళ్తే పొలం, ఆ పొలం దున్నుతూ ఉన్నాయి 2 ఎద్దులు. ఒక ఎద్దు దగ్గరికి వెళ్ళి ఇలా నిమురుతున్నారు. ఎవరు? ఈయన గాలవుడు మహర్షి గారు. ఆ ఎద్దుతో మాట్లాడుతున్నారు. ఏంటి సంగతి అన్నారు. ఏం చేస్తామండి, పిల్లలు వ్యాపారం అంతా పాడు చేశారు, ఇంక పొలం ఒకటే మిగిలింది, ట్రాక్టర్ అది పెట్టి దున్నించుకోలేం కదండి, అందుకని మేమే అన్నారు. ఇప్పుడు ఎద్దు ఎవరు? అది మన హీరో. ఎద్దు అయిపోయి పొలం దున్నుతున్నాడు. మరి మోక్షం అన్నారు ఈ మహర్షి గారు. అబ్బాయి ఎక్కడ వస్తామండి, పిల్లల చేతులు అయ్యి వస్తానండి అన్నాడు. ఎప్పుడు? పాంచకా పటాక. మళ్ళీ 5 ఏళ్ళు అన్నాడు. 5 ఏళ్ళు పోయాక వచ్చారు. ఎద్దు లేదు, బాబు ఇంటి ముందు బాబు ఉంది, కుక్క. ఈయన వెళ్ళి అడిగారు, పిల్లలు పొలం కూడా పాడు చేశారండి, వ్యాపారం పాడైపోయింది, ఇంక ఇల్లు ఒకటే ఉంది, అందుకని పిల్లల్ని సెటిల్ చేసేసి వస్తానండి అన్నాడు. ఎవరు? ఆశాసాగర్. మరి మోక్షం నెక్స్ట్ ఎలక్షన్ అన్నాడు. 2029. ఈయన వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చారు, కుక్క కూడా లేదు. ఇంటి లోపలికి వెళ్ళాడు. బీరువా కింద అదేనమాట పొన్నమనాకు. కిందకి వెళ్ళి చూశారు. ఏం చేస్తున్నామన్నారు అంటే,
అప్పట్లో బతుకున్నప్పుడు 2 బిందెల్లో బంగారు కాయిన్స్ అవి పెట్టారు, బీరువా కింద ఉన్నాయండి. ఈ కొడుకున ఏం మాట్లేదు అని తిట్టుకుని మనవలకి ఇచ్చేసి వచ్చేస్తానండి అన్నాడు. ఎవరికైనా ఓపిక అన్నాళ్ళు ఉంటుందండి? ఎన్నిసార్లు తిరిగాడండి ఆయన? 20 ఏళ్ళు లాగి వచ్చాడు, 5 ఏళ్ళు లాగి వచ్చాడు, 5 ఏళ్ళు లాగి వచ్చాడు, 5 ఏళ్ళు లాగి వచ్చాడు. నాలుగోడైతే అసలు 2వ ట్రిప్కే నీ నువ్వు చావని వెళ్ళిపోతాడు. ఆయన పాప ఆయన ఓపిక వచ్చి అన్నిసార్లు తిరిగాడు. ఇప్పుడు ఇంక ఈయన కూడా ఓపిక నశించింది, ఎన్నిసార్లు తిరిగాడు. ఒరే పిల్లలో అన్నాడు. అని ఏంట్రా ఎవరైనా కుక్కలు పెంచుతాడు, పిల్లుని పెంచుతాడు, ఆవులు పెంచుతాడు, బర్రెలు పెంచుతాడు, మీరేంట్రా పావులు పెంచుతున్నారు మీ ఇంట్లోనూ అన్నారు. ఏడు గురుగారు మా ఇంట్లో పావులు ఉన్నాయా అన్నారు. అంతేకాదు ఆయన మీరు 100కినో 200కి ఊళ్ళో అందరి దగ్గర అప్పులు అడుక్కుంటారు, ఎవడైనా ఇంట్లో 2 లంకెల బిందులు బంగారం పెట్టుకుని అడుక్కుంటారా? ఏడు గురుగారు మా ఇంట్లో లంకెల బిందులు బంగారం ఉన్నాయా అన్నారు పిల్లలు. ఉన్నాయిరా, కానీ కాపలాగా పాము ఉందరా అన్నారు. అంతే, 2 అన్నదమ్ములు వెళ్ళారు, కర్రలు తెచ్చారు, దాని తల మీద కొట్టి చంపేశారు, బంగారం తీసుకున్నారు. ఇప్పుడు చంపింది ఎవరు? ఎవరి కోసమైతే వీడు ఎత్తు అయ్యాడో, ఎవరి కోసం వీడు కుక్క అయ్యాడో, ఎవరి కోసం వీడు బొద్దులా కష్టపడ్డాడో వాళ్ళే వినేశారు. దీన్నే శంకర్లు ఇక్కడ కాతేయాంత కస్తే పుత్ర, ఎవరు నీకు భార్య, ఎవరు నీకు కొడుకు అని ఇక్కడ తిడుతున్నారు. అంటే తిడుతున్నారంటే హెచ్చరిక చేస్తున్నారు. కాతేకాంత కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర. ఈ సంసారం అనేది విచిత్రం. మనం ఖచ్చితంగా ఈ సంసారంలో ఉండాలి, కానీ సంసారం మనలో ఉండకూడదు. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ చైర్స్ బాగున్నాయిగా, చూడండి నాకు ఎంత పెద్దది వేసారు, బాగుంది. వెళ్ళేటప్పుడు కళ్యాణ్ దీన్ని ప్యాక్ చేయి అంటారా? ఏమన్నా అంటారండి? ఏమన్నా అసలు అంటే ఆలోచన వస్తుందా? సోఫా బాగుంది ప్యాక్ అంటావా? మీకు జోక్గా జరిగింది. నాకు రైలు ఎక్కామండి, ఎండలో ఎక్కాను, లగేజ్ ఉంది, అది ఎక్కడో ఆగింది. నేను కొంచెం పరిగెత్తుకుంటూ ఒగరుస్తూ ఎక్కా, చెమటలు పట్టి ఆ లగేజ్ అక్కడ పడేసాను, ఏదో సీట్లో పడేసి అని కూర్చున్నా. ఆ ఎదురు సీటోడు, సార్ చెప్పు, ఆ సీటు మాదండి అన్నాడు. అవునా, ఎవరిలో దిగుతావు? పలానా ఊరు. అవునా, సరే వెళ్ళేటప్పుడు ఆ సీటు పీక్కుని వెళ్ళిపో అన్నా. వాడి సీట్ అంటే అది ఎవడో ఎండలో వచ్చామండి, వాడి సీట్లో మేము ఎందుకు ఉంటామండి? లగేజ్ వచ్చాం, ఎండలో వచ్చాం, చెమటలు పట్టి రిలాక్స్ అవ్వడానికి కూర్చున్నాం. ఏసీ బోగే మాకు సీటు కొనుక్కుంటాగా, సీట్లో పడుకుంటా లేదా కూర్చుంటాం. వాడి సీట్ పడుకుని దుప్పటి పరిచేస్తే పోనీ వాడు టెన్షన్ ఫీల్ అవ్వచ్చు. అంటే ప్రతిదానికి మనకేంటి టెన్షన్, ఆ టెన్షన్తోనే రోగాలు. అందుకని ఈ ప్రపంచంలో మనం ఏది తీసుకురాలేదు, మనం ఏమీ పట్టుకెళ్ళాం. కాబట్టి ఇక్కడికి మనం గెస్ట్గా వచ్చాం, ఏది బెస్టో అది చేసి డస్ట్లో కలిసిపోతే అది మస్ట్గా చేయవలసిన పని అవుతుంది. కాబట్టి చెక్ చేయండి. ఇక్కడ నేను ఒక్కసారైనా జీవితంలో శ్మశానానికి వెళ్ళాను అన్నోళ్ళు చేయొద్దంటే తిప్పుకుప్పం. ఒక్కసారైనా శ్మశానానికి వెళ్ళాను, 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు 10 సార్లు ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు మంచిదే. శ్మశానానికి ఎక్కువ వెళ్తే ఏమొస్తుంది? వైరాగ్యం వస్తుంది. కాశీలో మొన్నే నెల అయిందేమో అంతే, మేము గంగానదిలో తిరిగి అక్కడ బిందుమాల గుడికి వెళ్ళి ఎక్కడ దిగాం? మణికర్ణికా ఘాట్ అక్కడ దిగాం. మణికర్ణికా ఘాట్ ఫేమస్ దేనికి? కాల్చడమే, 24 hours బర్నింగ్ బర్నింగ్ బర్నింగ్. మేము పడవ దిగాం, అలా వచ్చేస్తున్నాం. మాతో ఉన్న స్వామి అన్నాడు, ప్రభు ఒక్క నిమిషం, ఇక్కడే శ్మశానేశ్వరుడు ఉన్నాడు, దండం పెట్టుకుందాం అన్నాడు. మీరు నమ్మండి, ఆ కెమెరామ్యాన్ ఎంత దూరంలో ఉన్నాడో అంత దూరంలో శవం కాలుతుంది. ఇక్కడ ఈశ్వరుడు. మేము అలా కింద నన్ను కాలితే ఫ్యాన్లు వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కిరణ్ గారు ప్లీజ్. కిందకి దిగి ఆయనకి దండం పెట్టుకుని మేము ఎక్కే లోపల ఆ శవం యొక్క వేడి మాకు తగులుతుంది.
నేను కిందకి దిగేటప్పుడు చూశాను, ఆ శవం కాలుతుంది, దాని తలకాయ ముందు జుట్టు కాలిపోతుందిగా, జుట్టు కాలిపోయి ఆ తల ఎలా కనపడుతుందంటే బూడిద గుమ్మడికాయ నిలబెడితే ఎలా ఉంటుంది, పెద్ద తలకాయ, పెద్ద ఎంత ఉంది అది, ఎవడదో పెద్ద తలకాయ, బూడిద గుమ్మడికాయ నిలబెడితే ఎలా ఉంటుందో అలా ఉంది, తెల్లగా ఉంది, పుర్రి కదా, ఆ పుర్రి తెల్లగా ఉంది. అలా రోజు ఎన్ని కాలిపోతుంటాయో, కాలిపోయి ఖాళీ అయిపోయి కలిసిపోతాయి. ఎందులో? గంగార్పణం. ఆ చేతులకి ఎన్ని కడియాలు పెట్టుంటాడో, ఎన్ని ఒడియాలు తినుంటాడో, బిడియాలు లేకుండా ఎన్ని అబద్ధాలు ఆడుంటాడో, ఆ కాళ్ళతో ఎన్ని చోట్ల తిరుగుంటాడో, ఆ నోటితో ఎన్ని వాగుంటాడో, ఎన్ని తాగుంటాడో, ఎన్ని చూసుంటాడో ఆ కళ్ళతో, ఎన్ని చేసుంటాడో చేతులతో, శరీరంలో భాగాలు ఎన్ని రకరకాలుగా ఉపయోగించుంటాడో అవన్నీ బూడిద. వాడి పేరు ఏమీ తెలియదు, నాన్న లే, అమ్మ లే, అక్క లే, తమ్ముడులే, బూడిదైపోయాడు. ఎవరో చిన్న రీల్ చేసి పెట్టారు, ఆ మణికర్ణికా ఘాట్కు సంబంధించి చిన్న ఆ శవం కాలిపోతున్న వీడియో, ఎవరిదో ఏమని చెప్పనది హిందీలో, దో దిన్ కా మేలా అభి అకేలా. ఏమిటి, ఏమన్నా అర్థమైందా? దో దిన్ కా మేళా అభి అకేలా అంటే అర్థం ఏంటి? ఏమండి, మేళా అంటే ఏంటి? జాతర. దో దిన్ కా మేళా అభి అకేలా, ఒక్కడివే. అందుకనే గుర్తుపెట్టుకోవాలి మనం. ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు, ఆటగదరా శివ, ఆటగద కేశవ. ఆటగద జననాలు, ఆటగద మరణాలు, మధ్యలో ప్రణయాలు, ఆట నీకు, ఆటగద పంతాలు, ఆటగద అంతాలు, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు, ఆటగదరా శివ, ఆటగద కేశవ. మన లోపల ఎప్పుడు కూడా వైరాగ్య భావం ఉండాలి, ఎప్పుడు భక్తి భావం ఉండాలి, ఎప్పుడు ప్రశాంత భావన ఉండాలి. ఎప్పుడు వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చినా ఈ ప్రపంచాన్ని హ్యాపీగా వదిలేయాలి. నేను సరదాగా చెప్తాను, మనకి ఎవరితో వైరం వద్దు, ఎవరితో వైరు వద్దు. ఏం చెప్పాను? వైరం అంటే ఏంటండి? వైరం అంటే జగడమే, గొడవ. వైరం వద్దు. వైరంటే కనెక్షన్ వద్దు. ఎవరి పట్ల ద్వేషభావం వద్దు, ఎవరి పట్ల ప్రేమ భావన వద్దు, బంధం వద్దు. అక్కడ ఏమైపోతుంది, ఎంత బెంగ. ఈ బెంగ వల్ల ఏమవుతుంది? ఈ జీవుడు మళ్ళీ పుట్టవలసి వస్తుంది. అది కూడా వస్తుంది మళ్ళీ మనం చదివేటప్పుడు. ఏమొస్తుంది? పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మరి మూడులారా అంటూ శంకరుల వారు ఆయన అడ్డం పెట్టి మనని హెచ్చరించారు. ఆ హెచ్చరికని మనం గమనించకపోతే మృత్యు వచ్చేస్తుంది. మీరు గమనించలే? ఓలా బస్సులు, పెద్ద పెద్ద బస్సులు, స్లీపర్ బస్సులు నెలలో 4-5 కాలిపోయింది. అవునా కదా? రాత్రి పడుకున్నారు, ముద్దలైపోయారు కదండి, ముద్దలైపోయినాయి. ఎవరికి తెలుసు? అందుకనే మనం వినాలి, చదవాలి, జపించాలి. అవి రక్షిస్తాయి. ఇంకా బాగానే ఉంది, ఇంకా ఉంటాం. ఎవరు చెప్పారు?
మనం ఎక్కడున్నాం తెలుసా? భాగవతం చెప్తుంది, పదం పదం ఎత్వే పదం. మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నామంటే పాము నోట్లో ఉన్నాం. పాము అంటే కాలము. కప్ప చూడండి, వానాకాలం వస్తే ఏం చేస్తుంది? అది బెక 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 అంటారు. దాని అర్థం ఏంటి తెలీదా? నేను ఇక్కడ ఉన్నాను, వచ్చి తినే అని ఇన్విటేషన్. ఎవరికి? మనం భగవన్నామం కాకుండా ఎవరో జుట్టు గురించో ఎవరి గురించో అక్కర్లేనివి మాట్లాడుతున్నామంటే మృత్యువుని మనం పిలుస్తున్నట్టు. మృత్యువుని మనం పిలుస్తున్నామని అర్థం. ఎవరికో పొట్ట ఎత్తుగా ఉంది, నీకు పొట్ట తక్కువ ఉంది, వాడిని హేళన చేయక్కర్లేదు, హెల్ప్ చేయి. హేళన చేస్తే బెటరా, హెల్ప్ చేస్తే బెటరా? అలాగే నీకు జుట్టు ఒత్తుగా ఉంది, వాడి పాపం ఎడారి, ఎకరాల ఎకరాల ఖాళీ, అందుకని వాడిని అవమానించాలి. ఇప్పుడు తెలుగులో జుట్టు అంటారు, ఇంకో భాష కూడా ఉంది తెలుగులో. ఏముంది అందులో? అది టాపిక్ కాదు, లోపల హృదయం ఉందే అది ప్రధానం. అది ప్రధానం. మీకు తెలుసో తెలియదో, ఇంకా అచ్చ తెలుగులో చెప్పుకుంటే ఈ తెలుగులో జుట్టు లేదు బొచ్చు అని పిలువబడే దీనికి కోట్ల కోట్ల వ్యవస్థ, పరిశ్రమ, పెద్ద హడావిడి. అది పొలంలో నాట్లు వేసినట్లు పైన ఘాట్లు వేసి నాట్లు వేస్తారు. మన వాడెవడో పోస్ట్ పెట్టాడు. ఏంటి పోస్టు? వెరీ బ్యాడ్ అండ్ సాడ్ డే అంటే ఏంటి? 1,00,000 రూపాయలు పెట్టి ప్లాంటేషన్ చేయించుకున్న మర్నాడే నానమ్మ చచ్చిపోయింది. ఇప్పుడు నువ్వు గొడ్డు కొట్టుకోవాలన్నా ఆడెవడికి చెప్పుకోవాలి? ఏమున్నదక్కో అసలు, అవునా? వాడు ఎవడికి చెప్పుకోవాలి? 1,00,000 రూపాయలు పెట్టాడు, అది మర్నాడికి కోసేసారు, అవునా? సో కాబట్టి మనం టెంపరీ దానికోసం టెంపర్ తెచ్చుకునే పనులు చేయకూడదు. భగవంతుడు ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ని వాడేసుకుని, ఆయన్ని పాడేసుకుని, ఆయనతో ఆడేసుకుని, ఆయన్ని పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. అదే అన్నమయ్య చెప్తున్నాడు. గోవిందాది. మా భాగ్యశ్రీ ఎంత బాగా పాడిందో రాత్రి ఇక్కడ పాడింది, ఇన్స్టాలో పెట్టేశాం. మధ్యాహ్నాన్ని 25,000, ఈ పాటి 30,000 చూసేసి ఉంటారు, 50,000. ఏది రాలేదా భాగ్య తల్లి? సరే పాడిద్దాం. గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు. అన్నమయ్య ఎంత బాగా చెప్పాడండి. తెలుగు అండి, మంచి తెలుగు. వివరించాలా? ఎక్స్ప్లెయిన్ చేయాలా దీనికి? గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు. మనం ఇక్కడ ఉన్నావా? ఇప్పుడు ఏం దొరికినాయి చెప్పండి? గోవిందా, మాధవ, మాధవ చెప్పండి. మాధవ, కేశవ, నారాయణ, అచ్యుత, జనార్దన, కృషికేశ, దత్తాత్రేయ, కేశవ, గోవింద, దామోదర, సంకర్షణ, బలరామ, అధోక్షజ, నారసింహ. ఎన్ని కరువా అన్నమయ్య అంటున్నాడు. గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు. మనకే. అందుకని కూర్చున్నా నించున్నా. పూర్వం చూసారా పెద్దోళ్ళు ఏమనేవారు? ఇప్పుడు అమ్మమ్మ ఉంది, నాయనమ్మ ఉంది, గోడట్టుకుని లేవాలి, లేదా కూర్చోవాలి. కూర్చోగానే రామచంద్రమూర్తి ఎక్కడున్నావు తండ్రి? ఎవరు తెలుసుకుంది? ఆవిడని అవసరం వస్తే రాముడు తెలుసుకుంది. అలా ఉండాలి. ఇప్పుడు పిల్లలు చూడండి, ఎవరు వద్దు మావాడే షిట్ అన్నాడు మొన్న. షిట్ అంటే ఏంటంటే తెలుగులో తెలుసా అండి? షిట్ అంటే జంతువు యొక్క మలం. మీకు ఏదో అప్సెట్ అయ్యారు అనుకో, రామా అను, హరిహరి, శివశివ, గోవిందా ఏంటి అనాలి. షిట్ ఎందుకు? నోట్లో ఏం పెట్టుకోవాలి? స్వీట్ పెట్టుకోవాలా, షిట్ పెట్టుకోవాలా?
అవునా? కాబట్టి మనకు బాధ వచ్చినా కోపం వచ్చినా నోట్లో మంటలు రావాలి. అన్నమయ్య చెప్తున్నాడు,